కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం అశోక్ నగర్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, విద్యార్థి సంఘ నేతలు కూడా ఇక్కడ చేరుకొని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఒక్కసారి కూడా దిగొచ్చినటువంటి పరిస్థితి కనబడట్లేదు. కనీసం చర్చలు కూడా పిలిచినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ కనబడట్లేదు. ఏం చెప్పదలుచుకుంది? ఐ పర్సనలీ థింక్ అంటే నేను ఇంత జరుగుతున్నా కానీ, స్టూడెంట్స్ని ఇలా కొడుతున్నా కానీ, ఇన్ని ప్రొటెస్టర్స్ జరుగుతున్నా కానీ అక్రాస్ ఆల్ ద స్టేట్స్, అయినా కానీ అతను ఇన్స్టాగ్రామ్లో ఒక ట్వీట్ వేశారు. కానీ ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి అందరితో మాట్లాడే అంత సీరియస్నెస్ లేనప్పుడు మనం ఎందుకు ఆ పిఎంకి ఓట్ చెయ్యాలి? అతను ఎందుకు ఇంకా కుర్చీలో కూర్చోవాలి? మేము ఎందుకు ఇవన్నీ ట్యాక్సెస్, ఈ ఎడ్యుకేషన్స్, ఈ ఫీజ్ అనేవి మేము ఎందుకు కట్టాలి? ఒకవేళ మీరు అంత అన్సీరియస్ అయ్యి ఉంటే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి మెలోడీ చాక్లెట్స్ ఇచ్చే అంత మీకు అంత టైం ఉంటే దీనికి కూడా కొంచెం టైం ఉండాలి. మీరు అంత పెద్ద పిఎం అయ్యి చిన్నపిల్లల చేత మీరు చెప్పించుకుంటున్నారు అంటే అదే పెద్ద సిగ్గుచేటు అని నేను చూసినంత వరకు నేను జంతర్ మంతర్కి వెళ్ళలేదు. కానీ అక్కడ మోస్ట్లీ ప్రొటెస్ట్ దేని వల్ల జరుగుతుంది? స్టూడెంట్స్ కోసము, వాళ్ళ రైట్స్ కోసము, నీట్ పేపర్స్ కోసం జరుగుతుంది. రిలీజియన్స్, కాస్ట్ ఆర్ ఎనీ హిందూయిజం, ముస్లిం ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా స్టార్ట్ చేసింది కావాలని దీన్ని పుష్ చేయాలి, దీన్ని డైవర్ట్ చేయాలని స్టార్ట్ చేసింది మాత్రమే. మనం దాన్ని మన మైండ్స్లో పెట్టుకోకుండా అది కావాలని కొంతమంది చేసేది, వాళ్ళు మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. కానీ అది డైవర్ట్ అవ్వకుండా మన స్టాండ్ తీసుకొని మన రైట్ మీద మనం ఉంటే దీనికి ఒక వాల్యూ అనేది ఉంటుంది ఈ ప్రొటెస్ట్ కోసం. సో నేను ఎవరైతే ఇలాగా హేట్ స్ప్రెడ్ చేస్తున్నారో రిలీజియస్ వైజ్ కానీ, క్యాస్ట్ వైజ్ కానీ, ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్, ఇది స్టూడెంట్స్కి మాత్రమే జరుగుతుంది. స్టూడెంట్స్కి గవర్నమెంట్కి మధ్యలో ఉంది. స్టూడెంట్స్కి గవర్నమెంట్ మధ్యలోనే ఉండాలి. ఇందులో రిలీజియన్ కానీ ఏది కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను. అంటే కావాలని స్టూడెంట్స్ పోలీసుల మీదకి వెళ్ళి కొట్టాల్సిన అవసరం నాకు అక్కడ ఏం కనిపించలేదు. పోలీసులే లాఠీలలో అదేమంటారు నెయిల్స్ కుచ్చి స్టూడెంట్స్ కొడుతున్నారు. అక్కడ స్టూడెంట్స్ ఒకళ్ళే లేరు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చిల్డ్రన్స్, చిన్నలు పెద్దలు ఎవ్వరు ఏది చూడకుండా కొడుతున్నారు. అఫ్ కోర్స్ ఏ యువత అయినా మనం రైట్ కోసం అడుగుతుంటే వచ్చి కొడితే ఎవరు ఊరుకోరు. అక్కడ ఉన్న పోలీస్ ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ ప్రభుత్వం దగ్గర ఒక నేమ్ ట్యాగ్ అనేది లేదు. మీరు చూసుంటే అక్కడ ఒక పోలీస్ ఆవిడ చెప్తుంది ఏంటంటే, మీరు ట్యాగ్ ఎందుకు తీసేశారంటే ఎండల కోసం తీసేసాము, అంటే ఎండ పడుతుందని తీసేసామని చెప్పారు. అది నేమ్ ట్యాగ్ మరి ట్యాగ్ అవుతుందా, మరి అది ఒక హీటర్ నాకు ఇంకా అర్థం కాలేదు. సో ఇప్పుడు ప్రధానమంత్రి ట్వీట్ వేశారు ఇన్స్టాగ్రామ్లో, ఎవరినైతే యంగ్స్టర్స్ని మేము కొట్టారో పోలీస్ వాళ్ళ గురించి మేము పనిష్మెంట్ అనేది తీసుకుంటాము అని. ఎవరి దగ్గర మీరు పనిష్ చేస్తారు, ఎవరినని పనిష్ చేస్తారు? ఎవరు కొట్టారో తెలియదు కదా. వాళ్ళకు ఒక పోలీస్ అనే యూనిఫామ్ ఉంది కానీ వాళ్ళ పేరు, వాళ్ళ ఐడెంటిటీ ఏం లేదు అక్కడ. మీకు ఎవరిని పనిష్ చేస్తారు? ఈ ట్వీట్ వేసింది మోడీ, ట్వీట్ వేసింది ఈరోజు, అది ఖచ్చితంగా డైవర్ట్ చేయడానికే వేశారు. సో అది మీరు డైవర్ట్ అవ్వకుండా ఇంకా స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటారని. సో నేను పర్సనల్గా నేను రిజైన్ చేయాలి అని నిన్న ఇన్స్టాగ్రామ్లో ట్వీట్ వేస్తే ఒకళ్ళు చాలామంది నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా స్ట్రేంజర్స్ కానీ ఏమంటున్నారంటే, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, మళ్ళీ కండక్ట్ చేశారు, టెలిగ్రామ్ని బ్యాన్ చేశారు అని అంటే అది సరిపోదనే కదా. పిల్లలు చచ్చిపోయింది, నీట్ వాళ్ళు చచ్చిపోయింది అందుకే కదా. ఇక్కడ ప్రధానమంత్రిది కదా ముఖ్య పాత్ర. ఆయన రిజైన్ చేస్తే కనీసం కొంచెమైనా జస్టిస్ వస్తుంది ఆ చనిపోయిన వాళ్ళకి అయినా కానీ, ఇప్పుడు నీట్ రాసే వాళ్ళకైనా కొంచెమైనా జస్టిస్ దానివల్లనే వస్తుంది. సో దాన్ని పట్టుకొని మీరు ఇలా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, యూఆర్ యాంటీ నేషనల్, యూఆర్ టెర్రరిస్ట్ అని అంటున్నారు. నేను దేనికి సపోర్ట్ చేయట్లేదు, నేను స్టూడెంట్స్ రైట్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నా. ఐ సపోర్ట్ ఎవ్రీవన్ బట్ మోడీ. మనము నీట్ ఎగ్జామ్ లీక్ అవుతుందో లేదో తెలియదండి, అంటే నెక్స్ట్ వేరే మినిస్టర్ వచ్చినా. బికాజ్ మన కంట్రీ ఎలా అయినా కరప్ట్ ఉంది. మనం కరప్షన్ రేట్లో కరప్షన్లో మనం హైయెస్ట్ ఉన్నాం అన్ని కంట్రీస్లో అన్ఫార్చునేట్లీ.
సో ఇప్పుడు మనకి కొత్త మినిస్టర్ వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ అయినా కానీ మనకి గ్యారంటీ లేదు మనది లీక్ కాదు, లీక్ అవుతుందా లేదా అని. కానీ ఇప్పుడైతే ఎవరైతే లీక్ చేస్తున్నారో వాళ్ళని రెస్పాన్సిబిలిటీ తీసుకోమని అడుగుతున్నాం. కొంచెం రిజిగ్నేషన్ అయితే మాకు కూడా కొంచెం శాంతి వస్తుంది కదా. ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో ఇంతమంది పిల్లల లైక్ సూసైడ్ కోసం వాళ్ళు రిజైన్ చేస్తే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఏదో ఒకటి వస్తుంది అండ్ జస్టిస్ లాగా వస్తుందని. ఇప్పుడు వాళ్ళు వినాలంటే ఇప్పుడు కాదు, ఆనెస్ట్లీ సేయింగ్ వాళ్ళు వినరు కొంచెం సేపటి వరకు, కొంచెం చాలా తర్వాత లైక్ 1 week or 2 weeks తర్వాత కొంచెం రెస్పాన్స్ ఇస్తారేమో. కానీ ఇప్పుడు ఇస్తే దే హ్యావ్ టు గివ్ అ రెస్పాన్సిబుల్ ఆన్సర్. దే వోంట్, వీ నో దట్ దే వోంట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ తీసుకోరు. బట్ స్టిల్ ఐ హోప్ ద గవర్నమెంట్ డస్. మన రాహుల్ గాంధీ గారు కూడా వాళ్ళు వచ్చి తను కూడా ప్రొటెస్ట్కి వచ్చారు, తను కూడా లాఠీ చార్జ్ పడింది. అంటే మన అంత ఆపోజిషన్ అంత పవర్ఫుల్ పర్సన్ కూడా అంత లాఠీ చార్జ్ చేయొచ్చు అంటే మనకేంటి, మనం ఆర్డినరీ స్టూడెంట్స్ మాకు ఇంకా ఏం కావచ్చు అని చాలా భయం కూడా ఉంది బయట. ఆనెస్ట్లీ నాకు కాంగ్రెస్ గురించి ఐడియా లేదు. నేను చిన్నప్పటి నుంచి బీజేపీనే పవర్లు ఉంది. సో నాకు కాంగ్రెస్ గురించి ఎక్కువ తెలియదు, వర్డ్ ఆఫ్ మౌత్ తప్ప. సో ఐఎమ్ నాట్ రియలీ లైక్ అంత ఏం తెలియదు ఈ టాపిక్ గురించి. మీ వెనకాల కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మీ వెనక నిజంగానే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయా? సారీ, కమ్యూనిస్ట్ పార్టీలు మీ వెనకాల ఉండి నడిపిస్తున్నాయంటూ కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఐ డోంట్ థింక్ సో. అందరు ఇప్పుడు ఎంతమంది కమ్యూనిస్ట్ అవుతారండి? మొత్తం అందరు యూత్ అంతా కోపంలో ఉంది కదా. ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ కమ్యూనిజం ఆర్ ఎనీథింగ్. ఇట్స్ జస్ట్ ద యూత్ చాలా కోపంలో ఉన్నారు. ఆన్సర్స్ కావాలి. ఓన్లీ నీట్ ఎగ్జామ్ గురించి కాదు, అన్ని ఇష్యూస్ గురించి ఏమేమి అవుతున్నాయో కంట్రీలా, మణిపూర్ లాగా, లేదంటే ఐఐటి ఎగ్జామ్స్ లీక్, లేదంటే సిబిఎస్ఈ లీక్, అన్నిటి మీద కోపం వచ్చి అన్ని ఒక దగ్గరనే పోయి చేస్తున్నారు అనిపిస్తుంది. చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున మీరు నిరసన తెలుపుతా ఉన్నారు, కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దిగొచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ కనబడట్లేదు. ఇక రాబోయే రోజుల్లో ఉధృతం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, లేకపోతే వెనక్కి తగ్గేటువంటి అవకాశం అని ఉంటారు? స్టూడెంట్స్ అయితే వెనక్కి తగ్గే ఛాన్స్ లేదు. ఎందుకంటే హక్కుల కోసం మేము పోరాడుతున్నాం కాబట్టి మేము ఎప్పటివరకైనా పోరాడతాము. గవర్నమెంట్ వచ్చి మాట్లాడాలి, దిగాలి, మా కోసం మా హక్కులని వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకు అంటే గవర్నమెంట్ ఎంచుకున్నది మేము ఎంచుకొని మిమ్మల్ని అక్కడ నిలబెట్టింది మా హక్కులు లాక్కోవడానికి కాదు, మా హక్కుల్ని కాపాడడానికి. అండ్ మేము ఇదే చెప్తాము, గవర్నమెంట్ దిగి రావాలి, ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రిజైన్ చేయాలి. కనీసం నీట్ అంటే ఫుల్ ఫామ్ తెలియనటువంటి వ్యక్తులు కూడా ధర్నాలో పాల్గొంటున్నారు, చాలా వరకు దాడులు చేస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తాను. తప్పేంటండి, వాళ్ళకి తెలుసా నీట్ ఫుల్ ఫామ్? ఇప్పటికిప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ని తీసుకొచ్చి నీట్ ఫుల్ ఫామ్ చెప్తే అడగలేడు. ఆయన ట్వీట్స్ చూడండి మీరు. స్పెల్లింగ్ సరిగా రాదు ఆయనకి, హిపోక్రసీ స్పెల్లింగ్ రాదు, మీట్ స్పెల్లింగ్ రాదు ఆయనకి. ఆయన ఎలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు? ఆయన ఎలా జడ్జ్ చేస్తున్నారు పీపుల్ని నీట్ స్పెల్లింగ్ రాదు వస్తున్నారు అని అంటే? వెనకాల చాలా వరకు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అదేవిధంగా సంఘ విద్రోహ శక్తులు కూడా మీ వెనకాల ఉండి నడిపిస్తున్నాయంటూ కూడా కొంతమంది బీజేపీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అంతమంది వెనుకలు ఉంటే మేము రోడ్ల మీద ఉండి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? డబ్బులు తీసుకొని మేము ఇంట్లోకి పోయి కూర్చోవచ్చు. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఉంటున్నాము. అండ్ ఒక్కరిని మీరు ఎంతమందిని పేడ్ యాక్టర్స్ని తీసుకొస్తారు? ఇండియాలో మొత్తం ప్రతి స్టేట్లో జరుగుతున్నాయి ఇట్లాంటి ప్రొటెస్ట్లు అన్నీ జరుగుతున్నాయి. మరి ఇండియా మొత్తంలో తెలంగాణలో జరుగుతున్నాయి, ఆంధ్రాలో జరుగుతున్నాయి, కేరళలో జరుగుతున్నాయి, తమిళనాడులో జరుగుతున్నాయి. మరి ఇవన్నీ ప్రొటెస్ట్లు అందరు పేడ్ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చి స్టూడెంట్స్ పైన దాడి చేస్తున్నారు. వాళ్ళకి బ్యాడ్జెస్ ఉన్నాయా? వాళ్ళు ఏ హక్కు ఏ రైట్తో వచ్చి స్టూడెంట్స్ని కొడతారు? మీరు వీడియోస్ చూసినట్టయితే వాళ్ళకి ఏ బ్యాడ్జ్ లేదు, వాళ్ళకి పేరు లేదు, ఒక క్యాడర్ లేదు. వాళ్ళు గూండాల్లాగానే ఉన్నారు వచ్చి స్టూడెంట్స్ని కొట్టడము. వాళ్ళు ఏ రకంగా పోలీసులు వాళ్ళకి ఏ హక్కు ఇచ్చారు? రాజ్యాంగంలోనే ఉంది మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఎక్కడైనా మేము ఆర్మ్ లేకుండా, అంటే మేము ఏమి కత్తులు లేకుండా, లేకపోతే ఎవరైనా హార్మ్ చేయకుండా మేము ఎక్కడైనా ప్రొటెస్ట్ చేసుకోవచ్చు. కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి కదా, కారు దగలు పెట్టడం కావచ్చు, అద్దాలు పగలగొట్టడం కావచ్చు. మీరు ఇంకొన్ని వీడియోస్ చూడండి, వాళ్ళే ఆ పోలీస్ వాళ్ళే కార్ల అద్దాలు వాళ్ళే పగలగొడుతున్న వీడియోస్ కూడా చాలా సర్ఫేస్ అవుతున్నాయి. ఎప్పుడైతే స్టూడెంట్స్ పైన దాడయ్యి ప్రెగ్నెంట్ ఉమెన్ పైన, అమ్మాయిల పైన వాళ్ళని గ్రో అప్ చేస్తున్నారు, డ్రెస్సులు ఆగుతున్నారు, వాళ్ళు ఎక్కడంటే అక్కడ పట్టుకుంటున్నారు. ఇవన్నీ అయిన తర్వాత స్టూడెంట్స్ రిటాలియేట్ చేస్తే వాటిని పట్టుకొని వాళ్ళు హింస చేస్తున్నారు, వైలెన్స్ చేస్తున్నారు అని అంటున్నారు.